హలో ఆల్, దిస్ ఈస్ ప్రణతి. ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేస్తున్నారు. ఏంటి ఎలక్టోరల్ బాండ్స్? లెట్ us talk to the point. ఎలక్టోరల్ బాండ్స్ ఇన్ సింపుల్ వే ఒక పొలిటికల్ పార్టీకి ఫండింగ్ చేయడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్. కానీ ఎలక్టోరల్ బాండ్ ఎందుకు తీసుకొచ్చారు అన్నది ఫస్ట్ క్వశ్చన్. బిఫోర్ ఎలక్టోరల్ బాండ్, ఇఫ్ యూ లైక్ ఎనీ పార్టీ, యూ కెన్ డొనేట్ టు దట్ పార్టీ. ఒక పొలిటికల్ పార్టీకి ఎవరి నుంచి అయినా 20,000 రూపీస్ కన్నా తక్కువ డొనేషన్ వస్తే వాళ్ళ డీటెయిల్స్ రికార్డ్ ఆర్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే దాని మీనింగ్, డొనేషన్ 20,000 రూపీస్ కన్నా ఎక్కువ వస్తే వాళ్ళ డీటెయిల్స్ రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎస్కేప్ అవ్వడానికి 90% ఆఫ్ ద డొనేషన్స్ 20,000 రూపీస్లో వచ్చేవి. అంటే ఎవరికైనా 2 crore రూపీస్ డొనేట్ చేయాలని ఉంటే పొలిటికల్ పార్టీకి దాన్ని 20,000 యూనిట్స్ లాగా డివైడ్ చేసి డొనేట్ చేసేవారు. అలా బ్లాక్ మనీ వాజ్ క్రీసింగ్ ఎలక్షన్ క్యాంపెయిన్స్. మనకు తెలిసిందే, ఓట్ ఫర్ నోట్ లాంటివి జరుగుతుండేవి. అది బ్లాక్ చేయడానికి గవర్నమెంట్ 2017లో ఎలక్టోరల్ బాండ్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఇంప్లిమెంట్ చేసింది 2018 నుంచి. ఈ ఎలక్టోరల్ బాండ్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా యాక్ట్స్ ని అమెండ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అండ్ కంపెనీస్ యాక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఎలా వర్క్ అవుతాయి అని తెలుసుకుందాం. దాని తర్వాత ఐ విల్ టెల్ యూ హౌ అండ్ వెన్ యూ కెన్ బై ఇట్. లెట్ us assume నాకు అంటే ప్రణతికి ఒక పొలిటికల్ పార్టీకి ఫండ్స్ డొనేట్ చేయాలని ఉంది. నా దగ్గర అన్ని డబ్బులు లేవు, ఉన్నా చేయను, బట్ లెట్ us assume. సో ప్రణతికి 10,000 రూపీస్ ఒక పొలిటికల్ పార్టీకి డొనేట్ చేయాలని ఉంది. అది క్యాష్ లో కాదు, ఓన్లీ డిజిటల్ ఫార్మాట్ కానీ చెక్ ఫార్మాట్ కానీ తీసుకొని SBI బ్రాంచ్ కి వెళ్తుంది. అండ్ SBI బ్యాంక్స్ మాత్రమే ఈ ఎలక్టోరల్ బాండ్స్ ని ఇష్యూ కానీ ఎన్కాష్ కానీ చేస్తాయి. ఇప్పుడు ప్రణతి SBI బ్యాంక్ కి వెళ్ళి 10,000 రూపీస్ ఇస్తారు. నాట్ ఇన్ ద క్యాష్, ఇట్ షుడ్ బి ఇన్ ద డిజిటల్ ఫార్మాట్ ఆర్ చెక్. సో SBI ఆ మనీని తీసుకొని 10,000 వాల్యూ ఉన్న ఒక ఎలక్టోరల్ బాండ్ ని ప్రణతికి ఇష్యూ చేస్తారు. ఆ బాండ్ పైన ప్రణతి డీటెయిల్స్ అంటూ ఏమీ ఉండవు. అంటే ఇప్పుడు నేను ఆ బాండ్ మీకు ఇస్తే ఇన్ నో వే యూ కెన్ టెల్ దట్ బాండ్ బిలాంగ్స్ టు మీ. ఇప్పుడు ఆ ఎలక్టోరల్ బాండ్ తీసుకెళ్లి నాకు నచ్చిన పొలిటికల్ పార్టీకి నేను ఇచ్చేస్తాను. ఆ పొలిటికల్ పార్టీ తన బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్రాంచ్ కి వెళ్ళి SBI బ్రాంచ్ కి వెళ్ళి ఆ ఎలక్టోరల్ బాండ్ ని ఎన్కాష్ చేసుకుంటుంది. ఇదంతా ప్రాసెస్ 15 days లో జరగాలి. అంటే ఎలక్టోరల్ బాండ్ ఒక వ్యాలిడిటీ 15 days అని అర్థం. ఇప్పుడు మనం అనలైజ్ చేస్తే నాకు ఎలక్టోరల్ బాండ్ ఇచ్చిన బ్యాంక్ కి తెలీదు నేను ఏ పొలిటికల్ పార్టీకి ఫండింగ్ చేస్తున్నానని. అండ్ పొలిటికల్ పార్టీ ఎన్కాష్ చేసేటప్పుడు ఆ బ్యాంక్ కి తెలీదు ఎవరు డొనేట్ చేస్తున్నారు అని. ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్ పైన డోనర్ డీటెయిల్స్ అంటూ ఏమీ ఉండవు. సో దాట్ వే ద డీటెయిల్స్ ఆఫ్ డోనర్ ఆర్ కెప్ట్ కాన్ఫిడెన్షియల్. కానీ నేను ఫస్ట్ లో చెప్పింది మీకు గుర్తుందా? ఓన్లీ SBI బ్యాంక్ మాత్రమే ఎలక్టోరల్ బాండ్స్ ని ఇష్యూ కానీ ఎన్కాష్ కానీ చేస్తాయి. అంటే ఇష్యూ చేసేది ఒక SBI బ్రాంచ్ అయితే ఎన్కాష్ చేసేది ఒక SBI బ్రాంచ్, బట్ అన్ని కమ్స్ అండర్ ద SBI. అందుకే క్రిటిక్స్ ఆర్ సేయింగ్ దట్ గవర్నమెంట్ కెన్ యాక్సెస్ ద డీటెయిల్స్ ఆఫ్ ద డోనర్ ఫ్రమ్ ద SBI సెంట్రల్ డేటాబేస్ అని. Anyway, we'll discuss the limitations of electoral bonds later. Let me tell you few facts about the electoral bond. As we already discussed, it is the SBI who issues these electoral bonds. And ఇంకో విషయం, మీరు 51 రూపాయలు 116 రూపాయలు తీసుకెళ్లి నాకు ఎలక్టోరల్ బాండ్ ఇవ్వాలి అంటే కుదరదు. ఎలక్టోరల్ బాండ్స్ ఆర్ ఇష్యూడ్ ఓన్లీ ఇన్ ద డినామినేషన్ ఆఫ్ 1,000 రూపీస్, 10,000 రూపీస్, 1 lakh, 10 lakhs and finally 1 crore. అండ్ నాకు పాకెట్ మనీ వచ్చింది, ఇప్పుడు వెళ్ళి ఎలక్టోరల్ బాండ్స్ కొంటాను అంటే కూడా కుదరదు. ప్రతి క్వార్టర్ బిగినింగ్ లో ఫస్ట్ 10 days SBI ఎలక్టోరల్ బాండ్స్ ని ఇష్యూ చేస్తుంది. లోక్సభ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఈ డేస్ 30 days కి ఎక్స్టెండ్ అవుతాయి. అండ్ ఎలక్టోరల్ బాండ్ యొక్క వ్యాలిడిటీ 15 days. అండ్ ఇట్ ఈస్ అన్ అనానిమిటీ బేస్డ్ ఫండింగ్. అంటే డోనర్ డీటెయిల్స్ కాన్ఫిడెన్షియల్ గా పెడతారు. సో పొలిటికల్ పార్టీస్ డోనర్ డీటెయిల్స్ ని రికార్డ్ చేయాల్సిన, ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. పొలిటికల్ ఫండింగ్ చేయడానికి ఒక సెపరేట్ కంపెనీ పెట్టి బ్లాక్ మనీని ట్రాన్స్ఫర్ చేసే ఛాన్స్ ఉంది. అలాంటి థింగ్ అవాయిడ్ చేయడానికి ఏ కంపెనీ అయినా పొలిటికల్ ఫండింగ్ చేయాలి అంటే, పొలిటికల్ పార్టీస్ కి ఫండింగ్ చేయాలి అంటే ఎస్టాబ్లిష్ అయ్యి మినిమం 3 years అయ్యి ఉండాలి. అండ్ అన్ని పొలిటికల్ పార్టీస్ కి మనం ఫండింగ్ చేయలేం. ఒక పొలిటికల్ పార్టీ ఫండింగ్ రిసీవ్ చేసుకోవాలి అంటే సెక్షన్ 29 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 లో రిజిస్టర్ అయి ఉండాలి. అండ్ ఆల్సో రీసెంట్ జరిగిన లోక్సభ ఆర్ అసెంబ్లీ ఎలక్షన్ లో మినిమం 1% ఆఫ్ ద ఓట్స్ పోల్ ని గెలుచుకొని ఉండాలి. Now, what are the limitations of the electoral bonds? First is opacity. Right to information becomes the prerequisite to effectively exercise the right to freedom of expression. ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళి
మెనూ చూసి, ఐటమ్స్ చూసి, దాని రేట్స్ చూసి, దాని తర్వాత మనం ఆర్డర్ చేస్తాం, రైట్? ఇన్ ద సిమిలర్ వే ఎవరు ఫండింగ్ చేస్తున్నారు పొలిటికల్ పార్టీస్ కి, ఎంత ఫండింగ్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకుంటే మనం రైట్ టు ఓట్ అనేది ఎఫెక్టివ్ గా ఎక్సర్సైజ్ చేయగలుగుతాం. అండ్ ద సెకండ్ థింగ్, ద బిగ్ డోనర్స్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద గవర్నమెంట్ పాలసీస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇల్లు కడుతున్నారు, దానికి 1 crore కావాలి. వన్ ఆఫ్ యువర్ వెల్ విషర్ హ్యాస్ కమ్ అండ్ తను అన్నారు, ఓకే నేను నీకు 50 lakhs ఇస్తాను, తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు. సో మీకు 50 lakhs ఇచ్చారు. వన్ డే తను వచ్చి అంటారు, వద్దు వద్దు బాల్కనీ ఇక్కడ కాదు, బ్యాక్ సైడ్ పెట్టండి అని. అది మీకు ఇష్టం లేదు, కానీ మళ్ళీ మీరు ఫాలో అవుతారు. ఎందుకు? డబ్బులు ఇచ్చారు అన్న అభిమానంతో, లేకపోతే డబ్బులు మళ్ళీ రివర్స్ తీసుకుంటారు అన్న భయంతో. సేమ్ థింగ్ వెన్ బిగ్ కార్పొరేట్ కంపెనీస్ or funding huge chunk of money to the political parties, there are chances that they may ask the government to make policies so that they can get the profit. And other limitation వచ్చేసి ఈ electoral bonds concept ని money bill లాగా పాస్ చేశారు. అంటే that will reduce the defending power of the Rajya Sabha. Electoral bonds లో there is no cap on the companies to fund political parties. Electoral bonds కన్నా ముందు ఏదైనా కంపెనీ ఫండింగ్ చేయాలి అంటే that should not exceed 7.5% of its average net profits in immediately preceding 3 financial years. And one most important thing, SBI అనేది ఒక గవర్నమెంట్ బ్యాంక్. సో దేర్ ఇస్ అ పాసిబిలిటీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కానీ, గవర్నమెంట్ కానీ, రూలింగ్ పార్టీకి కానీ డోనర్ డీటెయిల్స్ యాక్సెస్ చేసుకునే పాసిబిలిటీ ఉంది. సో ఇది గవర్నమెంట్ కి ఒక అన్ఫేర్ అడ్వాంటేజ్ ఇస్తుంది అగెయిన్స్ట్ ద అపోజిషన్ పార్టీస్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, even the Election Commission of India has raised concerns about electoral bonds. Till 2022, the value of total electoral bonds is 9,188 crore. And the biggest beneficiary is the ruling party, which is BJP, which received 57% of the total value of the bonds. Supreme Court is yet to give its verdict. Let us wait for that. Until next video, this is Pranathi signing off.